హాయ్ ఫ్రెండ్స్, తలకాయ కూర పల్లెటూరి స్టైల్లో పల్లెటూరి పద్ధతిలో తెలంగాణ స్పెషల్ అయిన తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవగానే ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్, ఒక 2 బగారాకు, కొంచెం పసుపు వేసి ఇవి కొంచెం గోలనియాలన్నమాట. ఈ రెడ్ కలర్ ఆనియన్ అనేది రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు గోలిన తర్వాత అందులోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి ఆయిల్లో వేసుకుంటేనే నాకైతే ఇష్టం కాబట్టి నేను ఆయిల్లోనే కసూరి మేతి వేసుకుంటాను. అందులోనే కొంచెం పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటాను నేనైతే. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోగానే మనం ముందుగానే క్లీన్గా కట్ చేసి మంచిగా క్లీన్గా కడుక్కోవాలన్నమాట. తలకాయ మంచిగా కడిగి పెట్టుకున్న తలకాయని వేసుకోవాలి. వేసి ఇంకా ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్లోనే గోలనివ్వాలన్నమాట. ఆయిల్లో ముక్క ఆల్మోస్ట్ ఒక 50% ముక్క అనేది ఆయిల్లో ఉడకాలన్నమాట. ఇంకా ఆయిల్లో 50% ముక్క ఉడికిపోయిన తర్వాత అందులోనే మనం తినేటట్టుగా మన కారానికి సరిపడా, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. కారం, సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా వేసుకున్నవి మీ ఇష్టం, నేనైతే ఎంత అని చెప్పట్లేదు. మీకు సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని, ఉప్పు కారం కూడా ముక్కకు పట్టేటట్టు ఒక 2 మినిట్స్ అయినా కనీసం మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడే ముక్కకు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందన్నమాట. ఇక ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోనే మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇంకా ఈ తలకాయ కూరలో గ్రేవీయే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనకు సరిపడా వాటర్, మనకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ పోసేసుకొని ఇంకా మ్యాక్సిమం మనకు ఉడకనియాలన్నమాట. నేనైతే ఒక వాటర్ పోసిన తర్వాత ఒక 7 to 8 మినిట్స్ ఉడికించాను. ఆల్మోస్ట్ ఆయిల్లోనే ముక్క 50% ఉడికింది కాబట్టి ఇప్పుడు ఒక 7 to 8 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇంకా పక్క పల్లెటూరు పద్ధతిలో ఈ తలకాయ కూర ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం మటన్ మసాలా వేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇలా అయితే ఉడికిపోయింది. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి ఫ్రెండ్స్. పక్క పల్లెటూరు పద్ధతిలో తలకాయ కూర ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.